కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ఓపిక, పర్సివరెన్స్. మన ఎదుట ఉంచబడినటువంటి పందెమందు ఓపికతో పరుగు పెట్టుదము. హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము. Let us run with perseverance the race that is set before us. Hebrews chapter 12, 1-11. నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమును చేరగనే వెళ్ళెదా, హానోకు వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడిననో, వెనుక శత్రువు వెంటాడిననో, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. వెనుక శత్రువు వెంటాడిననో, వెనుక శత్రువు వెంటాడిననో, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన, తండ్రి మరచిన, తల్లి విడచిన, తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారెదా, పౌలు వలె సాగెదా, నిసాగెద యేసునితో నా జీవిత
జీవిత కాలమంతా నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా. పర్ష్యూరెన్స్, ఓపిక. మన ఎదుట ఉంచబడినటువంటి పందెమందు ఓపికతో పరుగు పెట్టెదము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. లెట్ us run with endurance the race that is set forth for us, set forth before us. Hebrews chapter 12 verse 1. అంటే ఆ కాలంలో కూడా, అంటే ఈ పుస్తకం బైబిల్ గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం రచించబడినటువంటి ఆ కాలంలో అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తున్నటువంటి ఈ పత్రిక రాయబడుతున్నటువంటి సమయంలో కూడా చక్కని సివిలైజేషన్స్ ఫ్లరిష్ అయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఒలింపిక్స్ ఎట్లా అంటాం, ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ అంటాం కదా, అట్లా అథ్లెటిక్స్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. అనేకమైనటువంటి స్పోర్ట్స్ ఉంటాయి, ఆ స్పోర్ట్స్ అన్నింటిలో కూడా అథ్లెటిక్స్ ఒక ఈవెంట్ అనమాట. పరుగు పెట్టేవారు ఒక గురి, ఒక లక్ష్యంతో పరుగు పెడతారా? పరుగు పెట్టరా? 100 మీటర్స్ రేసో ఇంకా రకరకాల ఉంటాయి కదా. ఆ టార్గెట్ ఏమిటో, ఎన్ని నిమిషాల్లో, ఎన్ని సెకండ్లలో, ఎన్ని మైక్రో సెకండ్లలో ఆ గమ్యాన్ని, ఆ గురిని, ఆ లక్ష్యాన్ని చేరుకొనగలము చూసుకొని పరుగు పెడతారు. అవునా కదా? సమయం ఇంపార్టెంటే కదా. మన ఎదుట ఉంచబడినటువంటి పందెం మనం త్వరగా ముగించుకోవాలి కదా. ఆంధ్రులది ఆరంభ స్వరత్వం. ఆంధ్ర వాళ్ళు అంటే తెలంగాణ వాళ్ళు కూడా, అంటే తమిళ వాళ్ళలోంచి వేరైపోయిన వారే కదా తెలుగువారు. తమిళ వాళ్ళు అట్లా ఉండరు. తమిళ వాళ్ళు ఎట్లా అంటే ఒక లక్ష్యం కలిగి ఉంటారు, ఒక పని ప్రారంభిస్తే ముగిస్తారు. ఆంధ్రులు ఏంటంటే ఆరంభ స్వరత్వం, అంటే ప్రారంభిస్తారు, ముగించరు. ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఓపిక, ప్రారంభంలో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ క్రమేపీ రాను పరిస్థితుల ప్రభావం వలన, ఇంకా ఏ ఇతర కారణాల వల్ల తగ్గిపోతుంటుంది. అందువల్ల ప్రారంభిస్తారు కానీ ముగించరు. అందుకే కదా మాకు భాషా రాష్ట్రం కావాలని వెళ్ళారు. భాషా రాష్ట్రంలో ఉన్నారా? తెలంగాణ వాళ్ళు మాట్లాడే తెలుగు కదా. భాషా రాష్ట్రం కావాలని వెళ్ళినప్పుడు మరి రెండుగా మళ్ళీ ఎందుకు విభజింపబడింది? అది అక్కడ భాష మీద ప్రీతి మాత్రం కాదు, అది ఇంకొకటి. విభజించి పరిపాలించుట అనే ఏమిటది, ఎవరి దగ్గర నేర్చుకున్నటువంటి ఆ సంకరం, అదొక వర్ణ సంకరం, అదొక సంకరం. అదంతా మనకెందుకులేండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఒక గురి, ఒక లక్ష్యం చాలా అవసరం. ఇంత గొప్ప ఏంటంటే, మేము పరీక్షలు రాసేటప్పుడు ఎన్ని వందల పరీక్షలు రాశాను, చాలా పరీక్షలు రాశాను అనమాట. నా కెరియర్ అంతట్లో స్కూల్ డేస్, తర్వాత కాలేజ్ డేస్, యూనివర్సిటీ డేస్, తర్వాత పిహెచ్డి, ఎంఎస్సి 2002వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో సెకండ్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను. అప్పుడు మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిఎన్సిఓ, అంటే ఫిజికల్ న్యూక్లియర్ కెమికల్ ఓషనోగ్రఫీ, మెరైన్ కెమిస్ట్రీ అని ఉండేది, దాన్ని కెమికల్ ఓషనోగ్రఫీగా మార్చారు. అందువల్ల పిఎన్సిఓ డిపార్ట్మెంట్ అయింది. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న స్పెషలైజేషన్స్ ఇంకెక్కడ ఉండవు. అది ఎందువల్ల వచ్చిందంటే, ఆ స్పెషలైజేషన్స్ ఎంఎన్ శాస్త్రి గారిని ఒక మంచి డెడికేటెడ్ టీచర్ ఉన్నారు, ఆయన అన్ని స్పెషలైజేషన్స్ ఇంట్రడ్యూస్ చేశారనమాట. అనలిటికల్ కెమిస్ట్రీ అని, న్యూక్లియర్ కెమిస్ట్రీ అని, ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. పౌలు రాశారు. పౌలు క్రొత్త నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 27 పుస్తకాలు. 27 పుస్తకాలు, 13 పుస్తకాలు, అంటే మోర్ దాన్ హాఫ్. ఎవరు రాశారు? 27, మోర్ దాన్ హాఫ్. ఎవరు రాశారు? పౌలేగా. పౌలు రచించిన పుస్తకాలు. అట్లా ఎంఎన్ శాస్త్రి గారని ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీ, ఆయన పెద్ద ఆయన, ఎప్పుడు లేరు. ఒకనొక సందర్భంలో అందరం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి కదా, ఇక్కడ ఏమైనా శాశ్వతంగా ఉంటామా? అందువల్ల మనం చేసినటువంటి ఆ మంచి పనులన్నీ కూడా నిలిచిపోతాయి. అవే
మనతో వచ్చేది ఇప్పుడు ఎప్పుడో ఎంఎన్ శాస్త్రి గారు పెట్టినటువంటి ఆ స్పెషలైజేషన్స్, ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండినప్పుడు చేస్తున్నటువంటి ఆ విషయాలు ఎందుకు చెప్పుకుంటా ఉన్నాం? అట్లా మనం ఏదైనా మంచి చేసినట్లయితే ఆ మంచి అట్లా ఉండిపోతుంది. ఎంత పర్సివరెన్స్ అవసరం అట్లా చేయడానికి. అప్పుడు ఎంఎన్ శాస్త్రి గారు ఆంధ్ర యూనివర్సిటీలో చేసినట్టు ఇప్పుడు ఎవరు చేస్తా ఉన్నారు? అప్పుడు ఎంవిసి శాస్త్రి గారు ఐఐటీ డిపార్ట్మెంట్ కెమిస్ట్రీలో చేసినట్లు ఇప్పుడు ఎవరు చేస్తా ఉన్నారు? ఆ కాలం అయిపోయింది కదా! ఆ కాలం గతించిపోయింది. కూర్చొని లేవడానికి ఇప్పుడు మనుషులకు ఓపికలు లేవు. ఎందుకంటే అంతా ఏమిటి యాంత్రికం అయిపోయింది. మెకానికల్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వచ్చేసాయి. సింప్లిసిటీ ఆఫ్ లైఫ్ వచ్చేసింది. ఎక్కడ ఒళ్ళు నలగకుండా, బట్టలు నలగకుండా. ఇక బట్టలు నలిగేదే లేదు. చెమట పట్టేదే లేదు. ఏసీ రూమ్‌లు. ఇంకేమిటి? అట్లా సుఖభోగాలకి అలవాటు పడిన జీవితాలయిపోయినాయి. పూర్వం అట్లానా? రీసెర్చ్ అంటే ఎంత టఫ్ జాబ్. అట్లాంటి కష్టమైనటువంటి లైఫ్ స్టైల్‌కి అలవాటు పడినటువంటి ఎంఎన్ శాస్త్రి గారు, ఎంవిసి శాస్త్రి గారు ఇట్లాంటి గొప్పవాళ్ళు, వాళ్ళు చేసినటువంటి ఆ మంచి కార్యాలు నిలిచిపోయాయి కదా! అందుకని దేవుని వాక్యం ఏమని మనకి బోధిస్తూ ఉన్నదంటే, మన ఎదుట ఉంచబడినటువంటి పనులు ఓపికతో పరుగు పెట్టాలి. పరుగు పెట్టడం అంటే ఏంటంటే, ఒక గురి కలిగి ఉండాలి. ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఎందుకు పరిగెట్టడం? ఎందుకు ప్రారంభించడం అసల? తర్వాత ఆ గురి ఎంత త్వరగా చేరుకోనాలి? అది కూడా అవసరం. మనమందరం కూడా ఒక యాత్రలో ఉన్నాం. వి ఆర్ ఆల్ ఆన్ ద జర్నీ. ఇప్పుడు బిషప్ గారొచ్చారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ 69th యానివర్సరీ డే సందర్భంగా 1 మార్చ్ రోజున బిషప్ గారు వచ్చి చక్కని మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ఇంకా నా చెవులో ఈకో అవుతుంది. ఈకో అంటే మారుమ్రోగుతోందనమాట. అంత చక్కని మంచి ప్రీచర్ అనమాట. ఏమన్నారు? ద చర్చ్ షుడ్ బి ఎ మూవింగ్ చర్చ్. ద చర్చ్ షుడ్ నెవర్ బి స్టాగ్నెంట్. ద చర్చ్ షుడ్ నాట్ బి స్టాండ్ స్టిల్. The church should be always a moving church. We should be always on our journey. We should continue our journey. We should not stop our journey in between. అంటే ఒక మంచి పుస్తకం అన్నది. ఏమిటా పుస్తకం? పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. యాత్రికుని పదధ్వనులను ఎవరు రాశారు? ఈ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ పుస్తకం జాన్ బనియన్ గారు రాశారు. ఇవన్నీ కూడా నేను చదివాను గనక. చదవకపోతే నేను ఎట్లా మాట్లాడగలను? జాన్ బనియన్ గారు రాసినటువంటి పుస్తకం ద్వారా ఎంతగానో నేను ఆత్మీయంగా బలపడ్డాను, ఉద్యమపడ్డాను. ఇప్పుడు లెంట్ డేస్ అయిపోతా ఉన్నాయి. ప్యాషన్ వీక్‌లోకి వచ్చాయి. ప్యాషన్ వీక్‌లో నా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా! ఇంద్రనీల్ పులిదిండే ఛానల్‌లో ఈ వీక్‌లో నేను రికార్డ్ చేసినటువంటి ఆడియో బుక్స్ అన్నీ పెడతాను. సమయం ఉన్నటువంటి వారు చక్కగా చూడండి. ఏమిటది? ఎడ్వర్డ్ మెకండీ బౌన్స్ గారు రాసినటువంటి ఇంచుమించు 13 పుస్తకాలు ప్రేయర్ అనే సబ్జెక్ట్ మీద. తర్వాత థామస్ కెంపిస్ అనే దైవజనుడు రాసినటువంటి పుస్తకం ఏమిటది? థామస్ కెంపిస్ ఏం రాశారు? ద ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్. అట్లనే గొప్ప దైవజనులు వాళ్ళ యొక్క అనుభవాలు, యేసుక్రీస్తు ప్రభుతో వారికి ఉన్నటువంటి అనుభవాలను చక్కగా గ్రంథ రూపంలో రాశారు. అవన్నీ కూడా నేను సేకరించి చక్కగా చైనాలో ఉన్నప్పుడు నా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. చైనాలో ఎస్‌జిటియు క్యాంపస్, షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ క్యాంపస్ అనమాట. ఎంతో చాలా బాగుంటుంది. ఎటు చూసినా ఏమిటవి నీటి కాలువలు, ఎటు చూసినా వాటర్ స్ట్రీమ్స్ అనమాట. ఆ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే ఆల్ త్రూ ద క్యాంపస్ ద రివర్ వాటర్ స్ట్రీమ్స్ ఫ్లో త్రూ అనమాట. అందువల్ల ఎప్పుడైతే నీళ్లు ఉంటాయో అక్కడ ఏముంటుంది? పచ్చదనం ఉంటుంది. అక్కడ జీవం ఉంటుంది. చుట్టూ ఎంతో పచ్చిగా చాలా బాగుంటుందన్నమాట. చాలా గ్రీన్‌గా ఉంటుంది క్యాంపస్. అట్లాంటి ఎస్‌జిటియు క్యాంపస్‌లో నేను అడుగుపెట్టినాక నాకు ఎంతో ఆశ్చర్యపోయింది. ఇదేమిటి? నేను ఇక్కడ ఉండడం ఏమిటి? ఇది కలా? నిజమా? అట్లా అనేకమైనటువంటి సర్ప్రైజెస్ యేసుక్రీస్తు ప్రభువు నాకిచ్చారు. ఎందుకంటే దేవుని వాగ్దానం ఉంది కదా! ఆయనను ప్రేమించు వారిని ఆయన ఆస్తికర్తలుగా చేయును. ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమిస్తామో అప్పుడు దేవుడు మన హృదయ వాంఛ తీరుస్తాడు. ఆయనే నీదు వాంఛ తీర్చును, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరి, ఆయనే నీదు వాంఛ తీర్చును. నీ భారం, మన భారం ఆయన మీద మోపాలి.
మనం యేసుక్రీస్తు ప్రభుని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. అట్లా నేను యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించాను. ఆయన తప్ప నాకెవరున్నారు? ప్రభా ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ ద్వారం తెరిచారు. ఆ 3 దినాల 3 పగలు 3 రాత్రులు ఉపవాసం అయిపోయిన తర్వాత నేను జాబ్ సెర్చ్ కొరకు ఇది ఎప్పుడు కదా 2018 అక్టోబర్ దినములతో డేట్స్‌తో కూడా నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలో చేసినటువంటి అద్భుతాలు. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. ఆ ఆ ఆ నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు క్రీస్తేసుడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరింపచేసెను ప్రభు యేసుడు. ఆ ఆ ఆ నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. ఎంత మంచి పాటలు! ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు నాకు మన హృదయంలో చోటిస్తామో, మన హృదయం ఏమవుతుందంటే దేవుని గృహముగా మారిపోతుంది. మన అంతరంగము దేవుని ఆలయంగా మారుతుంది. నీ దేహము దేవుని ఆలయమో, నీ దేవుడు మలచిన మందిరమో. మన దేహము దేవుని ఆలయముగా మారిపోతుంది, మనం దేవుని మందిరముగా మారిపోతాం. ఆయన మనలో ఉన్నప్పుడు దయాల కుహరమును స్తుతి మందిరముగా మార్చితివి. దయాల కుహరముగా ఉన్నటువంటి మనుష్యులు దేవుని ఆలయముగా స్తుతి మందిరముగా మారిపోతారు. స్తుతి ఆటోమేటిక్గా న్యాచురల్గా స్పాంటేనియస్గా ఫ్లో అయిపోతుంది. ఇప్పుడు చూడండి, కొండ మీద నీళ్లు, వర్షం పడతా ఉంది, కొండ ఉంది, కొండ మీద వర్షం పడితే ఆ నీళ్ళు కిందకి రాకుండా ఉంటాయా? కొండ మీద నుంచి ఆ ప్రవాహం చూసారా? ఏమిటది? నీటి వాగులు, సెలయేళ్ళు, తర్వాత జలపాతాలు. ఆ కొండ మీద ఉన్నటువంటి నీళ్లు ఆటోమేటిక్గా కింద పడతాయి. దానికి ఏమన్నా ఎఫర్ట్ కావాలా చెప్పండి? ఏమన్నా మోటార్ పెట్టాలా? మనం ఏమన్నా మళ్ళించాలా? ఆటోమేటిక్గా కొండ మీద నుంచి నీళ్లు ఎట్లా స్పాంటేనియస్గా పడతా ఉంటాయో, థర్మోడైనమిక్స్ టీచర్స్ చెప్పేటప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. థర్మోడైనమిక్స్ చెప్పేటప్పుడు స్పాంటేనిటీకి ఏమి ఎగ్జాంపుల్ చెప్తారంటే, ఫీజిబిలిటీకి ఏం చెప్తారంటే డెల్టా జీ నెగిటివ్ అని చెప్పడానికి ఏమో ఎగ్జాంపుల్ చెప్తారంటే వాటర్ ఫ్రీలీ ఫ్లాలింగ్ ఫ్రమ్ వాటర్ ఫాల్స్ అని చెప్తారు. మౌంటైన్ టాప్ టు బాటమ్ ఆఫ్ ద మౌంటైన్. ఇవన్నీ కూడా స్పాంటేనియస్ ప్రాసెసెస్ అనమాట. మనకేం ఎఫర్ట్ పెట్టిన అవసరం లేదు, న్యాచురల్గా జరిగిపోయే ప్రాసెసెస్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వాక్యం మన హృదయంలో ఉంటుందో, ఆయన చేస్తున్నటువంటి ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, దేవుణ్ణి గుర్చినటువంటి స్తుతి మన హృదయంలో ఎప్పుడు కూడా ఉంటుంది. మన నోటి నుంచి స్తుతి కీర్తనలు వస్తూ ఉంటాయి. అప్పుడెప్పుడు కూడా దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు. మన పాదములకు రాయి తగలకుండా ఆయన కాపుదల మనకుండేది. ఎన్నెన్ని ప్రమాదాలు చూడండి! ఎంతమంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు, హాస్పిటల్కి వెళ్తా ఉన్నారు, వస్తూ ఉన్నారా చెప్పండి. ఒకసారి హాస్పిటలైజ్ అయితే కానీ తెలీదు, బెడ్ రిడన్ అయితే కానీ తెలీదు, ఎక్కడ బాత్రూంలోకి వెళ్ళేది, కాలు జారేది, పడేది. యాక్సిడెంట్ ఎంతలో జరగాలి? అవసరం ఇవన్నీ మనకి?
ఎన్ని రకాలైనటువంటి మైక్రోబ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయి, ఎన్ని రకాలైన రీతిలో ఒక వ్యక్తి ఆపదకు గురవచ్చు. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టిననో, ఓ దేవ ఎప్పుడైనా చేయి విడచితివా, ఎన్నరానివయా నీకున్న సుగుణములు, గాఢంధకారములో నేను సంచరించిన నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. నాకున్న మనుజులలా నన్ను విడచిననో, ఓ దేవ ఎప్పుడైనా చేయి విడచితివా, ఎన్నరానివయా నీకున్న సుగుణములు, గాఢంధకారములో నేను సంచరించిన నేనేల భయపడుదు, నా తోడు నీ ఉండగా. ఎన్నో ఆపదలు కదా, ఈ ఆపదలు, అపాయాలు, ప్రమాదాలు, సాతాను యొక్క శోధనలు. మీ శత్రువు అయినటువంటి అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునని వెదకుచు తిరుగుచు అన్నాడు. మెలకు కలిగి ప్రార్థన చేయడం, మీరు శోధనలో పడకున్నట్లు ప్రార్థన చేయడం. ప్రార్థన అంత అవసరం. ఏదో గంటల తరబడి ప్రార్థన చేయమని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు ఇంకా సన్యాసం తీసుకుని, కాషాయ వస్త్రాలు వేసుకుని, కమండలను తీసుకుని, ఒక జపమాల తీసుకుని, రోజరీ తీసుకుని, ఇప్పుడు ఉన్నారు కదా సన్యాసులు ఉన్నారు కదా, అట్లా సన్యాసులాగా ఉండమన్నారా? ఏమి కుటుంబ జీవితాలు ఏం లేకుండా, పెళ్లి పెటాకులు లేకుండా ఉండమన్నారా? వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని దేవుడు చెప్తా ఉంటే, పెళ్లి పెటాకులు లేకుండా సన్యాసం పుచ్చుకున్నట్టు మాలను తీసుకుని చేసేది ఎందుకు వచ్చింది? కామతప్తులు ఏంటే కంటే పెళ్లి చేసుకోవడం మంచిది కదా. ఎందుకు కామంతో శరీరం కాల్చుకుంటా పెళ్లి పెటాకులు లేకుండా ఆ మాల ఈ మాల పట్టుకుని తిరగడం? కామతప్తులై ఉండుట కంటే వివాహం చేసుకున్నట మంచిది. అయినను నా వలె ఉండుట మీకు మేలు. సఖ్యమైనంత వరకు పెళ్లి లేకుండా ఉంటే మంచిదే, కానీ ఆ ఆశలు చావకుండా ఉన్నాయే, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం మంచిది కదా. ఎక్కడున్నాం మనం? లెట్ us run the race that is set before us. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరుగు పెట్టడం. పాపం ఎంత సులువుగా చిక్కులు పెట్టేస్తుంది చూడండి. దావీదు ఎంతో గొప్ప దైవజనుడు, ఎంతో గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన స్తుతి మందిరముగా ఉండినాడు. కీర్తనల గ్రంథంలో అధిక శాతం దావీదే రాశాడు. దేవుడిని హృదయానుసారుడైనటువంటి మనుషుడని దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుతున్నాడు. అయితే ఒక స్త్రీ విషయంలో ఎట్లా పడిపోయినాడు చూడండి. యుద్ధ సమయం, యుద్ధం మోపుగా జరుగుతుంది. యుద్ధానికి వెళ్లకుండా రిలాక్స్ అయ్యి, నేను వెళ్ళడం ఎందుకు, నా సైనికులు వెళ్తే యుద్ధం జరగదా, అనేక యుద్ధాలు చేశాను కదా చాలే అనుకున్నాడు. ఎప్పుడు కూడా అక్కడ ఆ స్థితికి వచ్చేయకూడదు, ఒక సాచ్యురేషన్కి రీచ్ అవ్వకూడదు. ఇంకా 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 పరలోకం చేరేంత వరకు, సియోను చేరేంత వరకు మన పందెం ఆగిపోకూడదు. ఆ మూవింగ్ చర్చ్ వచ్చి స్టాప్ అయిపోయింది. ఎప్పుడు దావీదు ఆ బెత్షెబా విషయంలో పడిపోవడానికి కారణం ఏంటంటే, he stopped his journey, he stopped going to war. He was content. I have done so many wars, should I go to this war? My battalion will do, Joab will do, my armies will do. I need not go to the war. Let me relax, let them do the war. I have done so many wars, now I will take rest. స్టాగ్నేషన్ వచ్చేసింది. ఆ స్టాగ్నేషన్ ఎప్పుడైతే వచ్చిందో, మూవింగ్ చర్చ్ ఎప్పుడైతే స్టాగ్నెంట్ చర్చ్ అయిపోయిందో, బిషప్ గారు చెప్పినట్టు పతనం ప్రారంభమైంది. అక్కడ రెస్ట్తో ఆగిపోలేదే. బెత్షెబాని చూసి ఆగిపోలేదే. మేడ మీద పచారాలు చేస్తూ ఉంటే ఆమెమో స్నానం చేస్తూ ఉంది. సాతానుడు శోధించాడు శరీరాశలో. ఏ భార్యలు లేరా? ఉంపుడు గత్తులు లేరా? కన్యకలు లేరా? ఏ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకోవచ్చుగా? ఏ ఈ ఊరియా భార్య కావాలా? తెలియక చేస్తావా? ఆమె ఎవరు? చాలా సౌందర్యవతిగా ఉన్నదే అని సైనికులను అడిగాడు దావీదు. వాళ్ళు చెప్పారు, ఆమె ఊరియా భార్య, నీ సైనికుడైనటువంటి, నీ సేవకుడైనటువంటి, యుద్ధానికి
నీ చేత పంపబడినటువంటి ఆ సైనికుని యొక్క భార్య ఏ పరుని భార్య కావాలా? ఆమె కంటే అందగత్తెలు ఎవరు నీ రాజ్యంలో లేరా? ఆమె కంటే వివాహం కాని కన్యకలు లేరా? వాళ్ళతో పడుకోరాదు? అంటే కామతప్తులై ఉండుట కంటే వివాహము చేసుకున్నట్టు మంచిది అని చెప్తా ఉన్నాను. పౌలు చెప్పిన మాట చెప్తాను, నా సొంత మాటలు. జారత్వానికి ఎందుకు, వ్యభిచారానికి ఎందుకు చోటు ఇవ్వడం? ఇది వ్యభిచారం కాదా? పనులు చేస్తే వ్యభిచారం, నేను చేస్తే సంసారం అంటే ఎట్లా? రాజు చేసేది అంతా కూడా న్యాయమా? వెళ్ళాడు, పండుకుంటే కడుపు రాదా? కడుపు వచ్చింది, కడుపు వస్తే నేను గర్భవతి అని మెసేజ్. మళ్ళా ఇది ఒకటి. మళ్ళా అక్కడితో ఆగింది ఆ స్టోరీ, ఆగలేదే. దావీదు ఇంకా ఎట్లా అయినా సరే ఈ విషయం బయటికి రాకూడదు, ఎట్లా అయినా సరే ఈ విషయం అక్కడితో ఆగిపోనట్లు చేయాలి, బయటికి తెలియకూడదు ఈ రహస్యం అని చెప్పి, నేను వేశ్యబత పండుకున్నటువంటి విషయము ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆమె యొక్క భర్తను పిలిపించి యుద్ధం నుంచి ఆమెతో మళ్ళా సంభోగం చేసేలాగా చేసి, ఆ కుమారుడికి ఆమె గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తండ్రి అతనే అని నమ్మిస్తే పోతుంది కదా అని చెప్పి ఆలోచించాడు. ఎప్పుడు కూడా దావీదు హింస చేయాలి, తర్వాత నిర్దోషుల్ని చంపాలి, చెడ్డవాడు కాదు దావీదు, చెడు అన్నది లేదు. ఎందుకంటే దేవుని సేవకుడు కదా, దేవుని హృదయానుసారుడైనటువంటి మనుషులం కాదా? మనందరం మనుషులమే కదా, మనందరం పాపులమే కదా, మనందరికి శరీర వాంఛలు ఉన్నాయి కదా, జారత్వం ఉన్నది కదా. అదే మరి, అందువల్లే యేసుక్రీస్తు ప్రభు దేవుడయ్యారు. ఆయన జననమే వ్యత్యాసమైనది. మన జననం వల్ల, శరీర సంభోగం వల్ల, శరీర సంబంధమైనటువంటి ఆశల వల్ల, రక్తమాంసముల వల్ల ఆయన జనించినటువంటి వాడు కాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్కు వలన జన్మించినటువంటి వాడు. దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభు. పురుష సంయోగం లేకుండా మరియమ్మ గారు గర్భవతి అయి కుమారునికి అన్నారు. ఎంత ఆశ్చర్యం! పురుష సంభోగం లేకుండా పిల్లలు పుట్టడం సాధ్యమా చెప్పండి? ఎంత ఇది మెరాకిల్! యేసుక్రీస్తు ప్రభు జననం మెరాకిల్, ఆయన యొక్క మరణం మెరాకిల్. ఇప్పుడు మనం లెంట్ల సీజన్లో ఉన్నాం. అంటే పాస్ ఓవర్ అంటే ఏంటంటే పాసింగ్ ఓవర్ ఆఫ్ డెత్ అనమాట. మన మీద నుంచి మరణాన్ని తీసివేయడానికి ఆ మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు రుచి చూడవలసి వచ్చింది. బేర్షెబ విషయం మనం చూసాం. పిలిచాడు దావీదు, వెళ్ళొచ్చుగా, భార్య కదా, వెళ్ళి పడుకోవచ్చుగా. అబ్బే వెళ్ళలా. ఎక్కడున్నాడు? ఎంతో విశ్వాసపాత్రుడయ్యే, ప్రభా రాజా నువ్వెంతో నాకు మేలు చేస్తావు, ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే నేను ఎట్లా వెళ్ళి నా కుటుంబంతో సుఖభోగాల్లో తేలేది? నేను ఇక్కడే పండుకుంటాను ఈ అంతఃపురంలోనే ఈరోజు ఉండి, ఎందుకని మీరు పిలిపించారు? ఆ పని చెప్తే ఆ పని ఇది నేను చూసుకుని నేను రేపు మళ్ళీ యుద్ధ భూమికి వెళ్ళిపోతాను, యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో నా వంతు బాధ్యత నేను నిర్వహిస్తాను అని చెప్పాడు. దావీదు ఏమంటా ఉన్నాడు? ఈ రోజుకి వచ్చావు కదా, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో, రేపు వచ్చి కనపడు, ఏమి పనో ఎందుకని పిలిపించానో నేను చెప్తాను. దావీదు ఉద్దేశం ఏంటంటే ఇంటికి వెళ్తే ఆ భార్యతో కలిసి సుఖంగా పండుకుంటాడు, ఆ కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డకు తండ్రి అతనే అని చెప్పి నమ్మిద్దామన్న ఉద్దేశంతో అట్లా చెప్తాడు దావీదు. ఎందుకని? ఆ విషయం బయట వాళ్ళకి ఎవరికి తెలియకూడదు, యూరియాకు కూడా తెలియకూడదు. అక్కడతో ఆ విషయం చాప్టర్ క్లోజ్ చేసేయాలి అన్నటువంటి ఉద్దేశంతో. మంచో చెడు జరిగిపోయింది, ఇది బయటికి రాకుండా చేసుకోవాలి కదా అన్నటువంటి ఉద్దేశంతో, హాని చేయాలని, కీడు చేయాలని ఉద్దేశం దావీదుకి ఎప్పుడు కూడా లేదు. ఊరియాకు ఏమన్నా మరణం కల్పించాలన్న ఉద్దేశం అంతకంటే లేదు. అయితే ఊరియా వెళ్ళల. ఊరియా తెలిసి కాదు, ఊరియాకి ఇవేం తెలియదు, ఊరియాకి విషయాలు ఏమి కూడా తెలియదు. వీ షుడ్ నాట్ బిలీవ్ 13 CNMR. 13 CNMR ఈజ్ నాట్ రిలయబుల్ అంటే 13 CNMR కానీ తెలుసా నువ్వు చేసిన కార్యాలన్నీ? 13 CNMR ఎందుకు అనుకోవడం? నీ బుద్ధి గడితింటే 13 CNMR is as reliable as proton NMR. Only thing is 13 CNMR is 4,000 times less sensitive than proton NMR. 13 CNMR cannot be judged to be unreliable because of your ignorance. Because of your ignorance acts, you have brought reproach to the name of the Lord. David, నేను చెప్తున్నాను, ఇవేమన్నా నా మాటల? నా మీద పడి ఆడవడం ఎందుకు? 13 CNMR మీద పడి ఆడవడం ఎందుకు?
నేను నువ్వే అమ్మేసుకుని నాకేమైనా తెలుసు ఇవన్నీ? ఎవరెవరి దగ్గర పడుకున్నారో, ఎవరు కడుపు చేస్తారో నాకేం తెలుసు? ఇవేమన్నా నేను చూశానా? నా మీద పడి యాడ్ అవడం ఎందుకు? 13 CNMR మీద పడి యాడ్ అవడం ఎందుకు? 13 CNMR ఈజ్ నాట్ రిలయబుల్ అంటే అర్థం ఏంటి? ఎవరు రిలయబుల్? 13 CNMR ఈజ్ యాజ్ రిలయబుల్ యాజ్ ప్రోటాన్ NMR. ఓన్లీ ద థింగ్ ఈజ్ 13 CNMR ఈజ్ 4000 times less sensitive than proton NMR because of the isotopic abundance. What 13 CNMR can do? It has inherent deficiency of isotopic abundance. It cannot perform more than what it can perform. What it can do, it is already doing. It doesn't mean that it is not reliable. It is giving authentic information as proton NMR. 13 CNMR is not reliable, not untrustworthy. దాని మీద పడి ఆడేందుకు మన బుద్ధి గడ్డి తింటే నోబడి బాదర్డ్ నోబడి. ఎందుకు ఒకళ్ళ మీద పడి ఆడవడం? మన బుద్ధిని బట్టి మన పశ్చాత్తాపడచ్చు కదా, దేవుడు కనికరిస్తాడు. ఎక్కడున్నావు? దావీదు, అయ్యో నేను ఇంతగా ఈ విషయాన్ని బయటికి రాకుండా చేయాలనుకుంటే వినటం లేదు నా మాట, ఏం చేయాలి? సరే అని చెప్పి చివరికి ఒక ఉత్తరం రాసి ఆ ఉత్తరం ఊరియా చేతికి ఇచ్చి పంపించాడు. యుద్ధం మోపుగా జరిగే స్థలంలోనికి ఊరియాని పంపించి ఆ గోడ మీద నుంచి పడు ఆ యుద్ధాయుధాలు ఊరియా నెత్తి మీద పడి ఊరియా చనిపోయినట్లు ఊరియాని ప్రథమ లైన్లో పెట్టు, యుద్ధంలో ఫస్ట్ పంక్తిలో ఫస్ట్ లైన్లో ఊరియా ఉండినట్లు చేయని చెప్పి దావీదు ఒక లెటర్ యోవాబుకి రాస్తున్నాడు. చూసారా? స్టెప్గా ఒక పాపాన్ని కవర్ చేయడానికి ఒక పాపాన్ని కవర్ చేయడం. ఎక్కడున్నాం సార్? आप क्या पढ़ा रहे हैं, कहाँ से पढ़ा रहे हैं, हमें कुछ समझ में ही नहीं आ रहा. మీరు ఎక్కడి నుంచి చెప్తా ఉన్నారో, ఏం చెప్తా ఉన్నారో మాకేం అర్థం కావట్లేదు సార్. ఎందుకు అర్థం కాదు? సులువుగా చిక్కులు పెట్టి పాపం కాదా ఇది? పాపం ఎంత సులువుగా చిక్కులు పెట్టేసింది. అసలు దావీదు వ్యభిచారే కాదు, అతని యొక్క గుణం వ్యభిచార గుణం కాదు. అట్లాంటిది యుద్ధానికి వెళ్లకుండా పచారులు కొడతా ఉన్నాడు మేడ మీద. చూశాడు, అందంగా ఉంది, ఆమె ఎవరో తెలుసుకున్నాడు, ఇతరులకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆమె దగ్గరికి పోవడం ఎందుకు? నీకు భార్యలు లేరా, కన్యకలు లేరా? ఆ దేశంలో కన్యకలకే గొడ్డుపోయింది ఆ దేశం. ఎంతమంది ఉంచుకున్నావు నువ్వు? ఎంతమంది ఉపపత్నులు ఉన్నారు? ఇది నా మాటలా? నేను అడిగానా? దేవుడు చెప్తా ఉన్నాడు, నీకు ఇంకా కావాలంటే నేను ఇవ్వనా? నీకు ఎంతమంది ఉపపత్నులు ఉన్నారు, ఎంతమంది సౌందర్యవతులు ఉన్నారు, ఎంతమంది కన్యకలు నీ స్వాధీనంలో ఉన్నారు? వారెవరు పనికి రాలేదా నీకు? నా పేరు చెడగొట్టడానికి ఈమెనే పట్టుకున్నావు నువ్వు. ఇప్పుడు చూడు, నీ చుట్టూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ కూడా నా నామం దూషించడానికి ఒక అవకాశం కలిగింది కదా నిన్ను బట్టి. వారందరూ కూడా నన్ను దూషిస్తూ ఉన్నారు కదా. అందుకని చెప్పి ఈ పాపాన్ని బట్టి, ఊరియాని చంపించిన దాన్ని బట్టి, ఈ వ్యభిచార పాపాన్ని బట్టి, మొదటిగా ఈ వ్యభిచారం వల్ల గర్భము ధరించింది కదా, ఆమె గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువు బ్రతకడు అని చెప్పాడు దేవుడు. అట్లనే ఆ శిశువు బ్రతకలేదు. ఎందుకని? ఆ శిశువు బ్రతికితే ఆ బిడ్డ మీద జీవితాంతం మచ్చ ఉండిపోతుంది కదా, మరకు ఉండిపోతుంది కదా. వ్యభిచారం వల్ల పుట్టినాడు అని చెప్పి ఉండిపోతుంది కదా. ఎందుకు? పిల్లల్ని ఎందుకు? మన శరీర ఆశల కోసం, మన పాపాల కోసం, మన తప్పిదాల కోసం పిల్లల్ని బలి చేయడం ఎందుకు? అది దేవుని నిర్ణయం. అంతటితో ఆగల. నిర్దోషి అయినటువంటి ఊరియాను నీవు చంపించావు గనక ఎప్పుడు కూడా నీ ఇంటి వారికి నీకు మధ్య ఖడ్గం ఉంటుంది. బయట వాళ్ళు కాదు, నీ ఇంటి వాళ్ళే నీకు శత్రువులు అవుతారు. అవ్వలేదా? అట్లా ఉంటాయి దేవుని యొక్క తీర్పులు. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడినటువంటి పందెంలో ఓపికతో పరుగుపడదాం. జాగ్రత్తగా ఉండాలి మనం. Let us run the race that is set before us with endurance. ఎప్పుడు మనం ఈ పాపాన్ని జయించగలుగుతాం అంటే కేవలం సిలువ దగ్గరికి వచ్చినప్పుడు. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సాతానుడు రాలేడు. సాతానుడికి భయమైంది ఏంటంటే ఏసునామం. ఏసెండ్రు నామమే నామమే ఎన్నాత్మవిన్ గీదమే గీదమే ఎన్నే సరే సువైనాన్ ఎన్రు ఏట్రి మగిల్దిడువెన్. హెల్ అంటే నరకం. నరకంలో ఇట్లా కాన్వర్సేషన్ జరుగుతుందనమాట. పలానా వ్యక్తి యొక్క ఆత్మను పాతాళానికి సమయానికి నేను తీసుకురామని చెప్పాను కదా అని చెప్పి ఆ హెడ్ డెవిల్ జూనియర్ సబార్డినేట్ డెవిల్ని అడుగుతా ఉంది. ఆ జూనియర్ సబార్డినేట్ డెవిల్ అంటాడు, ఆ వ్యక్తిని మర్డర్ చేసి తీసుకురావాలని అనుకున్నాను, ఏదో యాక్సిడెంట్లో లేపేసి
ఆత్మ నరకానికి తీసుకురావాలని నేను ఎంతగానో ప్రయత్నం చేస్తాను. కానీ సడన్‌గా నేను అట్లా చేద్దాం అనుకుంటే ఆ వ్యక్తి వచ్చి యేసు రక్తం చేయం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ రిబిక్ యూ సాటన్ అన్నాడు. అందువల్ల నేను అతన్ని ఏమి చేయలేకపోయాను. ఒక అగ్ని, ఒక దేవదూతల సమూహం అతని చుట్టూ ఉండింది. యేసుక్రీస్తు అని పేరు చెప్పినప్పుడు అందువల్ల నేను అతన్ని ముట్టలేకపోయినాను. అందువల్ల అతని ఆత్మను నేను టచ్ చేయలేకపోయినాను అని చెప్తుంటే అక్కడ ఎప్పుడైతే ఈ జూనియర్ డెవిల్, సబార్డినేట్ డెవిల్ యేసుక్రీస్తు తన పేరు చెప్పిందో హెల్ ఫోర్సెస్ అన్నీ కూడా షేక్ అవుతాయి. హెల్ ఎర్త్‌క్వేక్ లాగా వస్తుందన్నమాట. డోంట్ సే దట్ వర్డ్, డోంట్ సే దట్ నేమ్, డోంట్ సే దట్ నేమ్, డోంట్ అటర్ దట్ నేమ్ ఇన్ అవర్ కింగ్డమ్. కాల్ యాజ్ ఎనిమీ, కాల్ హిస్ నేమ్ యాజ్ ఎనిమీ, డోంట్ అటర్ హిస్ నేమ్. అంటే యేసుక్రీస్తు ప్రభు నామంలో శక్తి ఉన్నది. ఎరుకో గోడలు అడ్డు వచ్చిన, ఎర్ర సముద్రము ఎదురైన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనండ, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మనండ, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. శోధకుడైన అపవాది గర్జించు సింహము వలె వచ్చిన, యోధా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. వాక్యసారం ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మనకి ఏదో ఒక శోధన, ఏదో ఒక శ్రమ వస్తూ ఉంటుంది. మనం సాతాను యొక్క డొమైన్లో, సాతాను యొక్క కింగ్డంలో ఉన్నామని గమనించాలి. అందువల్ల ఈ లోకం నుంచి పరలోకం చేరేంత వరకు కూడా మనము జాగ్రత్తగా ఉండాలి. పరలోకంలో అడుగు పెట్టేంత వరకు కూడా వీఆర్ నాట్ అవుట్ సైడ్ ద గన్ షాట్ ఆఫ్ సేటన్. అందువల్ల యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏమంటారు? హనుమాన్ చాలీసా చదవమంటారు. ఎందుకని? దెయ్యాలు రాకుండా ఉంటాయని. అన్ని నామముల కంటే పైనామము బామమాట, బంగారమాట. యేసుక్రీస్తు ప్రభు నామంలో వాయుమండల దురాత్మల సమూహాలపై జయము ఉన్నది. ఎవరైతే యేసుక్రీస్తు నామము ఉచ్చరిస్తారో వాళ్ళ దగ్గరికి సాతాను రాదు. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని దేవుడు అన్ని నామముల కంటే పైగా హెచ్చించి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదా? యేసుక్రీస్తు ప్రభు నామాన్ని దేవుడు హెచ్చించడం ఏంటి? తండ్రి కుమారుడు ఒకటై ఉన్నారు, కానీ దేవుడు కుమారుని రూపంలో వచ్చినప్పుడు కుమారుని నామాన్ని దేవుడు హెచ్చించడం జరిగింది. మానవుల్లో అన్ని నామాల కంటే, భూలోకంలో ఉన్న, పరలోకంలో ఉన్న అన్ని నామాల కంటే యేసుక్రీస్తు రూపంలో వచ్చినటువంటి దేవుని నామము హెచ్చించబడింది. ఎంతగా హెచ్చించబడిందంటే దట్ ఎవ్రీ టంగ్ మస్ట్ కన్ఫెస్ దట్ జీసస్ ఇస్ క్రైస్ట్, ఎవ్రీ నీ షుడ్ బో డౌన్ బిఫోర్ హిమ్. అంతగా ప్రతి మోకాలు యేసుక్రీస్తు ప్రభు నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే దేవుడు అని ఒప్పుకొనాలి. అప్పుడే పరలోకం, అప్పుడే నిత్యజీవం. అట్లాంటి మార్పు కలిగినప్పుడు సాతానుడు మనల్ని ముట్టలేడు. The gates of hell will not be able to prevail over us when we have the name Jesus in us. నా జీవితంలో నేను చూసినట్లయితే చాలా మార్లు అనునిత్యము ప్రతిరోజు సాతానుడితో పోరాడుతూనే ఉన్నాను, ఇన్విజిబుల్ డార్క్ ఫోర్సెస్తో. సాతానుడు చీకటి నన్ను తాకుటకు ప్రయత్నించినప్పుడు నేను ఐ రిబ్యూక్ యూ సేటన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటాను. అది గొప్ప నామం. పరిశుద్ధులను తెంచు నామమది, పరిశుద్ధులను తెంచు నామమది, యేసు ఉన్నత నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము, యేసు ఉన్నత నామమునకు ఎప్పుడు అధిక స్తోత్రము. సర్వోన్నతమైనటువంటి, సర్వోత్కృష్టమైనటువంటి అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము యేసుక్రీస్తు ప్రభు నామం. ఇందులో ఏ సందేహము లేదు. బామ్మ మాట, బంగారు మాట ఎంత వాస్తవమో నేను చెప్పే మాట మా నాన్నగారు చెప్పలేదే, మా అమ్మగారు చెప్పలేదే,
మా తల్లిదండ్రులు చెప్పలేదే, మా తాతగారు చెప్పలేదే. దే ఆల్రెడీ గాన్ ఎస్ట్రే. వారే దారి తప్పి త్రోవ తప్పి వెళ్ళిపోయారు. తప్పుగా భావించకండి. ఇప్పుడు ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు ఎందుకు అరణ్యం చుట్టూ రోమింగ్ 40 ఇయర్స్ రోమింగ్. ఎందుకని? వాళ్ళ పెద్దవాళ్ళే త్రోవ తప్పిపోయినారు, చెడిపోయినారు. ఆ చెడిపోయినటువంటి వాళ్ళందరూ చచ్చేంత వరకు వాగ్దాన భూమిలో మీరు ప్రవేశింపరు అని చెప్పి దేవుడు ఓటు పెట్టుకున్నాడు. ఆ త్రోవ తప్పని చెడిపోయినటువంటి వాళ్ళు, కోరహ లాంటి వాళ్ళందరూ చచ్చిపోయారు, ఆకులు రాలినట్టు రాలిపోయారు. తర్వాత యంగర్ జనరేషన్ మాత్రం వాగ్దాన భూమిని స్వతంత్రించుకున్నారు. దేవుడు చెప్పాడు, మీరు ఇంతగా నన్ను శోధిస్తూ ఉన్నారు, ఇంతగా నన్ను ఆయాస పెడతా ఉన్నారు, కనుక మీరేమైతే అన్నారో తథాస్తు. మీరేమైతే అన్నారో తథాస్తు, అంతే. అదంతా కూడా మీ జీవితంలో జరుగుతుంది. మనం ఆ వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనలేము, దేవుడు మనల్ని చంపడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని నా మీద ఏ నిందలు, ఏ నేరాపణలను మీరు వేశారో తథాస్తు. మీరు చచ్చేంత వరకు కూడా ఆ వాగ్దాన భూమిలోనికి మీలో ఒక్కడు కూడా ప్రవేశించడు. మీరు చస్తారు, ఈ అరణ్యంలోనే చచ్చిపోతారు. ఆకులు రాలినట్టు మీ శవాలన్నీ రాలిపోయి ఈ అరణ్యంలో మీరు సమాధి చేయబడిన తరువాత మీరు అన్నారు కదా, మా పిల్లలు ఐగుప్తులోనే చచ్చి ఉంటే బాగుండని. ఎవరైతే చచ్చిపోతారన్నారో వాళ్ళు సజీవులై మీ పిల్లలు వాగ్దాన భూమిని స్వతంత్రించుకుంటారు. మీ పిల్లలు ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు శవాలన్నీ కూడా అరణ్యంలో పాతి పెట్టబడతాయి. జాగ్రత్త. చూసారా? దేవునితోనా తగు? ఎవరితో మీరు తగు పెట్టుకుంటున్నారు? ఎవరి మీద మీరు నేరారోపణలు చేస్తున్నారు? ఎవరి మీద నిందలు పెడుతున్నారు? ఎవరి మీద ఎఫ్ఐఆర్లు పెడుతున్నారు? ఎవరి మీద చీకటి శక్తులను ప్రయోగిస్తున్నారు? నీచులారా, భ్రష్టులారా, చండాలారా, మీరే కొలత ఇతరులకు కొరుస్తున్నారు, అదే కొలత మీరే కొలత అయితే నీతిమంతుల కొరకు, భక్తి పరుల కొరకు తవ్వారు, ఆ గుంటలో మీరే పడతారు. నా మాటలేవి. నన్ను ఎందుకు అనుకోవడం? కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం నేనంటున్నానా ఏంటి? నా మాటలు కాదు, దేవుని మాటలు. నా మాటలు అయితే పట్టించుకొని అవసరం లేదు. కీర్తనల గ్రంథం 109వ అధ్యాయాలన్నీ శాపాలన్నీ మీకు వచ్చును గాక. ఎందుకంటే నిర్దోషులైనటువంటి వారికి గుంట తవ్వుతారా? నీచులారా, భ్రష్టులారా, చండాలారా, దౌర్భాగ్యులారా, మీరు ఏ గుంట అయితే తవ్వారో ఆ గుంటలో మీరు పడుదురు గాక. తదాస్తు. ఆమెన్.